హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిలక్కీ వ్లాగ్స్. గాయస్, ఈరోజైతే నా తంటాలు, నా కష్టాలు చూడండి. దేని గురించి అనుకుంటున్నారా గాయస్? బ్లింకిట్లో జాయిన్ అయ్యాను నేను రీసెంట్గా. అయితే నాకు అప్పుడే పడిపోయింది దెబ్బ. అయితే ముందు ముందు చూడండి, వీడియోలో ఇంకా పెట్టాను గాయస్. బ్లింకిట్లో చేసే కష్టాలు ఎలా ఉంటాయంటే గాయస్, బ్లింకిట్లో చేసే కష్టాలు మీకు చెప్తాను వినండి. ఇప్పుడైతే గట్టిగా వర్షం వస్తుంది, నేనైతే కట్టుకెళ్తున్నాను ఆర్డర్ అయితే మీకు చూపిస్తాను రండి. ఎందుకంటే ఇక్కడ చాలా గట్టిగా పడుతుంది వర్షం. లైటింగ్స్ అయితే మీరే చూడొచ్చు మెరుపులో అండి. నేనైతే ఇప్పుడైతే మా విష్ణు కాలేజ్ దగ్గర అయితే ఉన్నాను. నాకు ఇప్పుడైతే ఆర్డర్ అయితే పడింది. ఎక్కడికి నేనైతే లైటింగ్ ఉన్నప్పుడు నేను ఫేస్ అయితే చూపిస్తాను ఇక్కడ, ఎందుకంటే లైటింగ్ సరిగ్గా పడట్లేదు. ఇప్పుడైతే ఆగండి, లైట్ ఇదిగోండి గాయస్, విష్ణు కాలేజ్ వైపు వెళ్తున్నాను నేనైతే. అస్సలు రోడ్డు ఎంత ఖాళీ ఉందంటే వర్షం కదా గాయస్, దాని గురించి అయితే ఇదిగోండి. టైంలో ఇప్పుడు ఏం తీయాలనిపిస్తుంది నాకైతే వస్తుంది గాయస్. ఒళ్ళుకు మామూలు కాదు. నేను ట్రైన్ కూడా అయితే వేసుకుని వెళ్తున్నాను. ఫోన్ తడిసిపోతుంది పక్క నుంచి, అయినా నేను మీకోసం వీడియో అయితే తీస్తున్నాను. విష్ణు కాలేజ్ ఇది కొత్త ప్రాజెక్ట్ అనమాట గైస్. ఇదైతే విష్ణు కాలేజ్ అనమాట. ఇప్పుడైతే నేనైతే విష్ణు కాలేజ్ని కూడా చూపిస్తాను గైస్. అస్సలు బాబోయ్, నాకైతే చాలా భయం వేస్తుంది గైస్. ఎందుకంటే నేనైతే ఇప్పుడైతే పాలకొడేరు అయితే వెళ్ళాలి. అదైతే ఇవి ఒక 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చూపించారు, మ్యాప్ అయితే చూపించింది. నాకు తెలియదు ఇప్పుడు దాకా పాలకొడేరు అంటే ఊరు ఉన్నదని తెలుసు, కానీ స్లిప్లో వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను ఈ ఆర్డర్ దయ వల్ల. కానీ పెట్టిన ఐటమ్స్ అయితే 3 ఐటమ్స్ పెట్టారు గైస్. హార్పిక్ ఒకటి, పెరుగు ప్యాకెట్ ఒకటి, పాల్ ప్యాకెట్ ఒకటి గైస్. ఇదైతే విష్ణు కాలేజ్ అనమాట. అస్సలు బాబాయ్ గైస్, మీరే చూడొచ్చు. ఇదిగో ఈ గేట్ వైపుకి వెళ్తాం గైస్ లోపలికి. అయితే భీమవరం దాటేసి అటువైపు అయితే వెళ్తున్నా. నాకైతే చెప్పకూడదు కానీ గైస్, అసలు చాలా భయం వేస్తుంది. ఈ కష్టాలు లింక్డ్ గురించి చెప్తాను మీకు ముందు. అయితే లింక్డ్లో అయితే చాలా ఉన్నాయి. అయితే నేనైతే ఇంటికి వెళ్ళకైతే ఒక టైం తీసుకుని టైంలో అయితే చెప్తాను, చూసుకోండి గైస్. 15 సెకండ్స్ అయితే ఆల్రెడీ గడిపేశాను కదా. ఇప్పుడైతే ఆర్డర్ అయితే ఇప్పుడు ఇచ్చాను. టైం వచ్చేసి 8 అవుతుంది. 7 అయితే బయలుదేరాను. 7:40 అయిపోయింది. తర్వాత అంతా ఇంటికి వెళ్ళా చెప్తాను గాయస్. అంటిల్ దెన్ వాచ్ లేటర్ గైస్. నేనైతే ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నాను. ఇందాక ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్తాను వినండి గాయస్. అసలు నాకైతే ఇందాడ కాలేజీలో ఉండిపోయినాయి. ఇప్పుడైతే భీమవరం అయితే వచ్చేసాను. అందుకే నేను ధైర్యంతో వీడియో తీస్తున్నా. ఏమైందంటే చెట్టు కూడా అక్కడ ఒక చెట్టు ఉంది గైస్ పాలకొడేరులో. అంటే ఎంట్రన్స్ లో బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ పైన నేనైతే బ్యాటరీ ఛార్జింగ్ లోగా ఉందని చెప్పేసి ఇక్కడ స్పీడ్ బటన్ కనిపిస్తుంది గైస్. మీరు అయితే ఇవ్వండి గైస్. ఇది ఒక నిమిషం కార్ అయితే ఆడుకుంటారు. ఈ స్పీడ్ బటన్ అయితే బ్యాటరీ లో ఉంది అని చెప్పేసి నేనైతే స్లోగా వెళ్తున్నాను కదా అని చెప్పేసి వెళ్తుండగా ఏమైందంటే బండి అయితే ఛార్జింగ్ అయిపోయినట్టు ఒకేసారి ఆగిపోయింది కదా. నాకు ఇంకా అసలు ఏం చేయాలో మైండ్ అసలు అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగిందంటే అలాగ స్లోగా ఏమైనా స్టార్ట్ అవుతుందా అనుకుంటే స్టార్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేనైతే తోసుకుంటా వెళ్ళాలనుకుని ఆ క్షణం నాకు ఎలా ఉందంటే, దేవుడా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు, ఛార్జింగ్ అని ఎట్టుకుని పొద్దున వచ్చి పికప్ చేసుకుందాను అనుకున్నాను కదా. ఎందుకంటే పాలకొడేరు ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు అబ్బా అయిపోయి మళ్ళీ నేనైతే ఇదైతే ఇంకా అలాగే దేవుడు సేపు అలా గడుపుకున్నాను. అంటే దేవుడి స్టార్ట్ అయితే బాగుంది అనుకుని అయితే కోరుకున్నాను. అస్సలు ఆ టైంలో ఏ దేవుడు రక్షించాడే కానీ అప్పుడు మళ్ళీ అలా 2-3 సార్లు స్టార్ట్ అంటే ఇదంతా ఎప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్నప్పుడు కాదు కదా. బ్రిడ్జ్ పైన అయితే ఆగిపోయింది. ఆగిపోతుండగా నేనైతే ఇది స్టార్ట్ అవ్వట్లేదు.
ఇదైతే స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న టైంలో నాకైతే భయం వేసిందని చెప్పేసి ఇక్కడ ఉంటే డేంజర్ అసలు. అది ఎలా ఉందా గాయ, పొద్దున కూడా నిండిపోయింది బ్రిడ్జ్ అయితే. పైన కొంచెం గ్యాప్స్ కూడా లేవు. సగం నాకు కాల్ దాకా వచ్చేసినాయి వాటర్ అని చెప్పేసి ఇంక ఏ ఫామ్ లో ఉంటాయని చెప్పేసి నేను ఇంక భయపడిపోయాను. అక్కడి నుంచి తోసుకుంటూ వెళ్ళాను బ్రిడ్జ్ అవతలకి. అస్సలు మామూలుగా కాదు గాయస్ నాకైతే. అసలు నేనైతే బ్లింకిట్ గురించి చెప్తాను కదా గాయస్, ఇప్పుడు చెప్తాను వినంటే. అని చెప్పేసి తోసుకుంటూ వచ్చేసాను. ఇంకా ఆఖరికి ఇంకోటి గాయస్, ఇప్పుడైతే విష్ణు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాను, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. నేను ఇంకా ఏం చేస్తాను, ఇంకా స్లోగా అలా ఇంటికి అయితే వెళ్తాను. దేవుడి దేవాల వర్షం కూడా ఆగిపోయింది గాయస్, వర్షం కూడా ఆగిపోయింది. సర్లే అని చెప్పేసి నాకు ఆ ట్రిప్కి అయితే 50 రూపీస్ చేశారు అంతే కదా. ఇది దారుణం. ట్రైన్ సర్చ్ ఏమో 50 రూపీస్, ట్రైన్ సర్చ్ 50 రూపీస్, 15 వేసారు. ఒక దూరం అయితే 65 రూపీస్ కాకూడదు. టికెట్ అంటే దగ్గరలోనే ఉంటాయి మ్యాక్సిమం. అప్పుడప్పుడు ఇలాంటివి తగులుతాయి గైస్ మనకైతే. నేనైతే కొంచెం ఫేస్ అయితే బ్లర్గా కనిపిస్తుంది, ఎందుకంటే లైటింగ్ లేదు కదా గైస్, అందుకని లైట్ వేసారు. సరే గైస్, ఇప్పుడైతే బ్లింకిట్ గురించి చెప్తాను వినండి. 2 మినిట్స్లో చెప్పేస్తాను, ఎందుకంటే నేనైతే 2 మినిట్స్లో అయితే బ్లింకిట్ స్టోర్లోకి వెళ్ళి క్యాష్ అయితే డిపాజిట్ చేయాలి. సరే గైస్, ఇప్పుడైతే బ్లింకిట్ నేనైతే మీ ఫోన్ నెంబర్, మీ ఇంటి పేరుతో సహా పెట్టండి గైస్. నా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇస్తానని చెప్పాను కదా గైస్. ఇప్పుడైతే చెప్తాను అన్నాను కదా గైస్, బ్లింకిట్ నేనైతే ఫార్వర్డ్ చేస్తాను. మీరు మీ నేము నెంబర్ అయితే పెడితే నేనైతే ఫార్వర్డ్ చేస్తాను మీకైతే. ఎందుకంటే మీ నాకు అది ఈమెయిల్లో పెట్టండి, జీమెయిల్ అదే. నేనైతే మెయిల్ అకౌంట్ ఇస్తాను ఇక్కడ, మెయిల్లో పెట్టండి నాకు. ఎందుకంటే నాకు తెలిసి మీకైతే రెఫర్ చేస్తాను. అది వాట్సాప్లో మీకు లింక్ అయితే వస్తుంది. ఎవడో వచ్చేస్తున్నాడు అసలు అక్కడ. మీకైతే రెఫర్ అయితే వస్తుంది, ఎందుకంటే చీకటిగా ఉంది గాయస్ ఇక్కడ. మీకైతే వాట్సాప్లో అయితే వస్తుంది. అది క్లిక్ చేసి ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. మీరు సేమ్ యాస్టీజ్గా నాకైతే ఏం పెట్టారో అదే యాస్టీజ్గా పెట్టేయండి గైస్. అక్కడైతే మీ నేమ్, ఫోన్ నెంబర్ అడిగినప్పుడు ఓటీపీ వస్తుంది. మీకైతే జాయినింగ్ ఫీజు అయితే 21 రూపీస్ కట్టమంటుంది, పే చేయమంటుంది. 21 రూపీస్ పే చేసి ఆ తర్వాత మీరు 600 రూపీస్ జాయినింగ్ ఫీజు, అది ఎంట్రన్స్ ఫీజు అనమాట. 21 రూపీస్ ఇదైతే జాయినింగ్ ఫీజు అనమాట. జాయినింగ్ ఫీజు వచ్చేసి 600 కానీ 680 కానీ ఉంటుంది కదా, 680 రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం. నాకైతే 680 పడింది. నేనైతే ఒకసారి 680 రూపీస్ అయితే పడింది. 680 రూపీస్ నేను ఎలా చేశానంటే వీక్కి కట్ చేసుకునే డేట్ పెట్టుకున్నాను. కింద అక్కడ మీరు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఆప్షన్స్ కనిపించినప్పుడు పెట్టుకోండి. అయితే ఆ తర్వాత మీకు పార్ట్ టైం కావాలంటే పార్ట్ టైం, ఫుల్ టైం కావాలంటే ఫుల్ టైం అయితే ఉంటుంది. ఫుల్ టైం అయితే ఫుల్ టైం పెట్టుకోండి. పార్ట్ టైం అంటే మళ్ళీ అందులో ఫుల్ టైం పెట్టుకున్న షిఫ్ట్స్ అయితే ఉంటాయి గాయస్, అందులో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇలాగ నేనైతే స్క్రీన్ పైన వేస్తాను, అదైతే ఎలా ఉంటుందో మీకైతే చెప్తున్నాను గాయస్. ఇలాగే ప్రాసెస్ అయితే జై భవాని. నాకు ఎందుకో తెలియదు గాయస్, ఇలాగ భవని కనిపించినప్పుడల్లా జై భవాని అనుకుంటే ఏదోలా ఉంటుంది. అందరూ నన్ను చూస్తున్నారు వీడియో తీసుకుంటా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే. నేనైతే మామూలుగా అయితే వాయిస్ ఓవర్ ఎవరు లేట్ టైంలో ఇస్తాను, ఎందుకంటే సిగ్గురాకు. అలాంటిది నేను ఇప్పుడైతే రోడ్డు మీద ఇస్తున్నాను మీకోసం, ఎందుకంటే ఇంటికి వెళ్ళక అస్సలు టైం ఉండట్లేదు. ఇలా వచ్చి ఇలాగ బ్లింకిట్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అయితే 9కి అయితే వస్తున్నా. 9కి అయితే స్నానం చేసి వెంటనే తినేసి వెంటనే పడుకుంటూ పోతున్నా. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి కాలేజ్కి వెళ్ళి ఇలాగ డైలీ రొటీన్ అయితే అయిపోతుంది. డైలీ రొటీన్ కూడా మీకు ఒకసారి పెడతాను, నా డైలీ రొటీన్ అయితే బ్లాగ్ అయితే తీసి. నేనైతే ఇంకా ఏదో ఒక బ్లాగ్ పెడదామని చెప్పేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కదా గైస్ అని చెప్పేసి పెడుతున్నా. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. నాకైతే ఇంకా టెన్షన్ అయితే తగ్గలేదు గాయస్. ఏం చెప్పాను మనకు అర్థం కాలేదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. నాకైతే వాట్సాప్లో కాదు కామెంట్స్ రూపంలో పెట్టండి, నేనైతే పర్సనల్గా అప్రోచ్ అవుతాను. పర్సనల్గా అప్రోచ్ అవ్వడం అంటే అలా కాదు గైస్, మీరు మెయిల్కి అయితే పెడతారు కదా, మెయిల్లోనే టెస్ట్ చేసి మీకు పెడతాను. లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ బాగా పెడతాను గైస్. నేనైతే భీమవరం దాకా వచ్చాను. నేనైతే నెక్స్ట్ ఏం తీసుకుంటానో కూడా చూపిస్తాను, ఎందుకంటే ట్రైన్ కదా పెడతా.
అండ్ అప్పటి వరకు వెయిట్ చేయండి గాయ్స్. బాయ్. భీమవరం అయితే వచ్చేసాం. ఇక్కడ మీకు డీమార్ట్ కనిపిస్తుందా గాయ్స్? అది భీమవరం డీమార్ట్ అనమాట. చూపిస్తాను. మొన్న ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే పెట్టాను. ఇదిగోండి గైస్, ఇప్పుడు నేనైతే ఇది తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం. చెప్పాను గాయస్ గాయస్ మధ్యలో ఏమేమి తీసుకుంటానని. అదిగోండి గాయస్, సాంబార్ తీసుకుంటున్నాను, బియ్యం బస్తా, తిండికైతే వెళ్తున్నా. ఇదిగోండి గాయస్ మా స్ట్రీట్. గాయస్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అవుతుందని ఆలోచించే వీడియో తీసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అయితే మీ ఇలా జాయిన్ అయిన వాళ్ళకి అయితే షేర్ చేయండి గైస్, యూజ్ అవుతుంది. ఓకేనా గాయస్? అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.